మంజీర రాగాల మౌనాగ్ని గీతిక ఎలుగెత్తి పిలిచింది ఓ కళాకారుడా, ఓ కవి రచయిత, ఓ ప్రజాగాయక, కిరణమై పరుగెత్తు కెరటమై హోరెత్తు అని మంజీర పిలిస్తే మాతోనొచ్చి చేరిండు పొన్నాల బాలయ్య. కన్నీటి వ్యథలన్నీ కథలుగా సృజించి శ్రమశక్తి విజయాల కవితలై వెలయించు చైతన్య సాగర తరంగం మాది. మానవత భావుకత మా వస్తు శిల్పాలు, జీవితపు విలువలే మా అలంకారాలు, సమభావ సంస్కృతులే మా రమ్య హర్మ్యాలు, నూతనం పనితనం ఎగురు విజయకేతనం అన్న మా ఆశయాన్ని నిజం చేస్తున్నాడు పొన్నాల బాలయ్య. ఎవరి గజ్జల రవళివే నీవు మంజీర, ఎవరి కజ్జల బాష్పధారవే నీవు మంజీర అన్నాడు దాశరథి. ఇవాళ బాలయ్య నవలతో మంజీర మాతంగి కన్నుల బాష్పధార అయింది. మాదిగ జాతి కన్నుల కన్నీటి ధారగా మంజీర మారింది. ఈ లంద నవల తెలుగు సాహిత్యంలో ఒక నూతన అధ్యాయం, దళిత అస్తిత్వ సాహిత్యంలో ఒక మైలురాయిగా ఈ లంద నవల నిలిచిపోతుంది. మా తరం మంజీరకి రావడం వల్ల మంజీర విస్తృతి చెందింది. ముఖ్యంగా మా అంజయ్య బాలయ్యల ప్రవేశం తర్వాత మంజీర మరింత డెమోక్రటైజ్ అయిందని నేను అనుకుంటున్నాను, ప్రజాస్వామికులు చూడండి. ఇంతకుముందు రవీందర్ చెప్పినట్టు చాలా అసంతృప్తులతో కనిపిస్తాడు బాలయ్య. ఎప్పుడు కూడా మాట్లాడితే చాలా ఆక్షేపణలతో మాట్లాడుతుంటాడు. వాటన్నిటికీ మూలం ఈ లంద నవలలో దొరుకుతుంది. ఆయన ఎందుకట్లా ఒక అగ్నిపర్వతంలాగా ఉంటాడు, ఓ లావా ఏదో లోపల ఎందుకు ఉడుకుతుంటుంది, దాని మూలాలు ఎక్కడున్నాయి, దాని వెనక ఎంత భయంకరమైన బాధ ఉంది, ఎంత నొప్పి ఉంది, ఎంత ఆవేదన ఉంది అనడానికి ఆ మూలాలు లంద నవలలు దొరుకుతాయి. ఇది పుస్తకాలకు ఎక్కని జీవితం. ఈ నవలలో రెండు కోణాలు గొప్పగా, ఒకటి పుస్తకాలకు ఎక్కని జీవితం అయితే నిఘంటువులకు ఎక్కని భాష. ఈ రెండు లంద ప్రత్యేకతలు. ఈ నవల బలమంతా భాషనే, గొప్ప జీవద్భాష, చాలా సహజ సిద్ధమైనటువంటి భాషలో రాసిండు. ఇది కేవలం ఒక జీవన గాథ మాత్రమే కాదు, ఇది ఒక సాంస్కృతిక గాథ, ఇది ఒక పోరాట గాథ. మాదిగ జాతి అంతరంగ మథనాన్ని లంద నవలగా తీర్చిదిద్దిండు బాలయ్య. ఈ నవల మరసం నుంచి వెలువడడం మరసం చాలా గర్విస్తున్నది. అంటే మరసం మీద కూడా ఒక ఆక్షేపణ ఉన్నది. మా దగ్గర నుంచి కవిత్వం ఎక్కువ వచ్చింది తప్ప కథా నవలలు ఎక్కువ రాలేదని. బహుశా ఇది రెండో నవలనా సార్? మీ నవల మొదటిది. నాగటి తరం నాగలితో మొదటి నవల వస్తే లందతో రెండవ నవల వచ్చింది. ఈ నవల చదువుతున్నంతసేపు మన ఆ మోయుతు మీద వాగు ఒడ్డున, నేను నిజానికి పూర్తి చదవలేదు. ఇవాళ పాలకుర్తి నుంచి ప్రయాణం చేస్తూ అక్కడక్కడ చదువుతూ వస్తున్నా. ఒక పుస్తకాన్ని పూర్తిగా చదవకుండా, దాన్ని మననం చేసుకోకుండా, సారభూతంగా గ్రహించకుండా వ్యాఖ్యానించడం చాలా కష్టం. నిజానికి ఇవాళ నేను వినడంలో ఉండే ఆ గొప్ప అనుభూతిని ఆస్వాదిస్తూ ఉండాలనే ఉంది. కానీ బాలయ్య వాళ్ళు నన్ను ఇక్కడ కూర్చుండబెట్టిండు కనుక రెండు మాటలైతే చెప్పాలి కనుక, ఆ మోయుతు మీద వాగు ఒడ్డున ఉన్న మాదిగ వాడల్లోని అనేక ఘటనల్ని, ఆ జీవన సౌందర్యాన్ని, తాత్వికతని, ఆ భాషలో కూడా ఒక్కొక్కసారి నిస్సహాయ భాషని, దుఃఖ భాషని, ఒకసారి గొప్ప అలంకారికమైనటువంటి భాషని, కవితాత్మకమైనటువంటి భాషని, అనేక రకాల భాషకు ఉండే భిన్న కోణాలన్నింటినీ కూడా ఒక సమస్త కోణాల్ని ఒక పింఛం విప్పి ఆడినట్టుగా ఆవిష్కరించాడు బాలయ్య. బాలయ్యలోని కవి, భావుకుడు,
తర్వాత ఒక సంవేదనాశీలి, ఈ ముగ్గురు కూడా ఈ నవలలో ఒక సమస్త వర్ణాలతో కనిపిస్తారు ఈ నవలలో. నాకు ఒకటేమనిపించిందంటే, సూరజ్ బర్జాత్య అని ఒక ఆయన రాజశ్రీ ఫిలిమ్స్ ఆయన పెళ్లి మీద ఒక సినిమా తీసిండు కదా, హమ్ ఆప్కే హై కౌన్. బహుశా అది బాగా బాగా డబ్బున్న మార్వాడీల పెళ్ళినంతా ఆయన సినిమాగా తీసిండు. ఆ సినిమా ఎంత హిట్ అయిందో తెలుసు. ఆ తర్వాత పంజాబీ పెళ్ళిని దిల్వాలే దుల్హనియా లే జాయింగే అని, అది సల్మాన్ ఖాన్ మాధురి దీక్షిత్ అయితే ఇది కాజోల్ షారుఖ్ ఖాన్. దిల్వాలే దుల్హనియా లే జాయింగ్ పంజాబ్ వాళ్ళ పెళ్ళినంతా తీసింది. మా బాలయ్య ఆరేపల్లి మాదిగవాడలోని పెళ్ళినంతా ఈ నవలలో చూస్తాం. అది అమ్మాప్గే హై కౌన్ కంటే చాలా అందంగా ఉన్నది, చాలా సహజంగా ఉన్నది, చాలా సహజంగా ఉన్నది. అంటే నిజంగా కూడా నాకు తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచే ఇది ఉంది. తెలంగాణకు సంబంధించిన నవరసాలు ఆవిష్కరింపబడలేదు. తెలంగాణ వాళ్ళు ఎట్లా నవ్వుతారు, తెలంగాణ వాళ్ళు ఎట్లా పరాచకం ఆడతారు, తెలంగాణ మానవ సంబంధాలు ఎట్లుంటాయి, తెలంగాణ వాళ్ళ దుఃఖం ఎట్లుంటుంది, ఇప్పటికీ సినిమాలలో ఇంకా తెలంగాణ భాష కృతకంగానే ఉంది. సహజ సుందరమైన తెలంగాణ భాష ఇంకా సినిమా తెరకు ఎక్కలేదు. ఎందుకంటే ఇంకా ఇమిటేషన్ భాషనే నడుస్తున్నది. ఎందుకంటే తెలంగాణ పాత్రలు తెలంగాణ వాళ్ళు వేస్తలేరు ఇప్పటికి కూడా ఆ అవకాశం తెలంగాణ వాళ్ళకి వస్తుంది. ఆ తెలంగాణలో మాదిగవాడ భాషని, మాదిగవాడ పెండ్లిని విప్పి చెప్పండి. ఈ పెండ్లి ఇంకెప్పుడు రావాలి తెర మీద? తెలంగాణ పెళ్ళే ఇంకొస్తలేదు. ఇంకా మాదిగవాడల పెళ్ళి కూడా కావాలంటే బహుశా ఈ ఈ ఈ ప్రళయం వచ్చి సినిమా ప్రపంచం మునిగిపోవాలేమో, అప్పుడు కానీ ఇది జరగదేమో. అంత సంస్కారం ఎప్పుడు కలగాలని అంటే తెలంగాణలోనే కెమెరా కన్ను సోకది, ఇంకా కళానికి అందని ఒక అద్భుతమైన గని ఉంది, జీవితం ఉంది. దాంట్లో ఇంకా లోతుల్లోకి వెళ్ళి, ఎక్కడో భూమి అట్టడుగు పొరల్లోకి వెళ్ళి అద్భుతమైన ఖనిజ సంపదను తీసుకొచ్చినాడు బాలయ్య. కనుక ఇది చాలా ఉదాత్తమైన నవల. చాలా ఆ మొదటనే అన్నాడు, పిండోలో ఎన్నెల రాలిగింది ఎవడు పొందిచ్చిందో, చుట్టూ మొదట్ల లందగోళం దాని పరిమళం సీకట్లు పట్టేదాకా ఇసురుతున్నది అంటాడు. లందగోళం పరిమళం సీకట్లు పట్టేదాకా ఇస్తుంది. మొదటి 2వ పేజీలోనే ధ్వనింపజేస్తాడు. అంటే అది చీకట్లని చీల్చబోతోంది లందగోళ పరిమళం అని చెప్పి. ఆ తర్వాత ఒక చోట ఆ పెళ్లి పాటల్లో నాకు ఒకటి బాగా నచ్చింది. పార్వతీ పరమేశ్వరుడు పెండ్లాడి రాంగా పాలవాన కురిసె పార్వతి మీద, ఎల్లమ్మ మునిరాజు పెండ్లాడి రాంగా ఎండివాన కురిసే ఎల్లమ్మ మీద. అదిందో మరి పరమేశ్వరుని మీద కురుస్తలేదు, పార్వతి మీద మాత్రమే కురుస్తుంది, ఎల్లమ్మ మీద మాత్రమే కురుస్తుంది అని ఇక్కడ ఈరవ్వ బొందయ్య పెండ్లాడి రాంగా ఇలవాన కురిసే ఈరవ్వ మీద. పార్వతీ పరమేశ్వరుల సరసన, ఎల్లమ్మ మునిరాజుల సరసన ఈరవ్వ బొందయ్యను కూడా కూర్చుండబెట్టిండ్రు. వాళ్ళకు కూడా దైవత్వమే. శ్రమ చేసేవాడు, చెమటతో సంపద సృష్టించినటువంటి వాడు, తిండి పెట్టినటువంటి వాడు, వాడి ఉంది కదా మన వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టు, వానికి భుక్తి లేదు, వాని నైవేద్యమున అంటువడిన నాడు 3 మూర్తులకు కూడుగూడు లేదు అన్నాడు. నిజంగా ఆయన పండించిన పంట అంటరానిది అయితే త్రిమూర్తులకు కూడా తిండి లేదు పో అన్నాడు జాషువా. కనుక ఆ త్రిమూర్తులకే తిండి పెడుతున్నవాడు దేవుడుగాకి ఇంకేమవుతాడు? దేవుళ్ళని మించిన దేవుడు కదా. కనుకనే వీళ్ళని తీసుకుపోయి వాళ్ళకు దైవత్వాన్ని ఆపాదించి ఆ సమానత్వ భావనని ఆ పాట అద్భుతంగా చెప్పింది అనిపించింది. ఇది ఒక మచ్చుతునక. ఇటువంటి ఎన్ని పాటలు ఉన్నాయో, ఎంత అద్భుతమైన నుడికారపు సొంపు, నుడికారపు వైభవం, ఎంత అందం ఉందో. అది ఈ నవలకు ఎంత వెలుగునిచ్చిందో. ఈ నవల కొత్త భాషతో, సహజమైన భాషతో వెలుగులేనుతూ ఉంటుంది అన్నమాట. అసలు మనం అలవాటు పడ్డ భాష, ఆ పడికట్టు భాష అంతా కూడా ఈ పుస్తకం ముందట తేలిపోతుంటుంది. విని విని అరిగిపోయిన పడికట్టు భాష అంతా తేలిపోతుంటుంది అనమాట. కొత్త జీవన సౌందర్యంతో, కొత్త ధ్వనితోని, కొత్త అందంతో విరబూసిన భాష ఈ నవల నిండా కూడా కనిపిస్తుంది. బాలయ్య గొప్ప పని చేశాడు. మనకు ఆ భాషను పరిచయం చేశాడు, ఆ జీవితాన్ని పరిచయం చేశాడు, ఆ సంఘటనల్ని పరిచయం చేశాడు, అన్నిటికి మించి దాన్ని భద్రపరిచాడు. ఇది గొప్ప డాక్యుమెంటేషన్.
ఎందుకంటే తరం గడుస్తున్న కొద్దీ పోతాయి. మా అమ్మ మాట్లాడినట్టు నేను మాట్లాడట్లేదు. బహుశా మా అమ్మ మాట్లాడినట్టు మాట్లాడొద్దు అనుకున్నా. నేను మాట్లాడకపోవడం నేను సక్సెస్ అవ్వడం అనుకున్నా. ఆ భాషను వదిలించుకోవడం సక్సెస్ అనుకున్నాం. ఆ భాషను మార్చుకోవడం, పుస్తకాల భాష మాట్లాడడం, వేదికల మీద మాట్లాడుతున్న వాళ్ళు విని వాళ్ళలాగా మాట్లాడడం, ఆ పదాలన్నీ అరువు తెచ్చుకోవటం, అనరాకుండా అనడం, ప్రాక్టీస్ చేయటం, ఇదంతా చేసి వదిలించుకున్నాం భాషని. కానీ బాలయ్య జీవధాతువులాగా కాపాడుకుంటున్నాడు. అభినవ్కు వస్తుందో రాదు అన్నావు. బాలయ్య సజీవంగా ఉండడానికి అభినవ్ కూడా ఆ భాష వస్తుంది. బాలయ్య సజీవ స్పర్శ అభినవ్ కూడా తాకుతుంది. కనుక ఇటువంటి ఒక సజీవ సాహిత్యాన్ని అందించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసినందుకు, ముఖ్యంగా మా మంజీరకు గొప్ప ఉదాత్తతను కల్పించినందుకు బాలయ్యకు నేను మనసారా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం.